ఏపీకి వచ్చిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్, ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సచివాలయంలో సమావేశం. ప్రకృతి వ్యవసాయంపై రైతు సాధికార సంస్థతో కలిసి పనిచేసేందుకు త్వరలో ఒప్పందం. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా. తనపై నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించిందన్న రేఖా గుప్తా. ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తానని రేఖా హామీ. కేంద్ర మంత్రితో భేటీ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. పోలవరానికి నిధుల విడుదలపై సిఆర్ పాటిల్ తో చర్చించిన చంద్రబాబు, పవన్. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం. కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీఏకు చెందిన కీలక నేతలు. ఢిల్లీలో సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ టూరిజం ఎగ్జిబిషన్ 2025లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్. ఏపీలో 25,000 కోట్ల పర్యాటక పెట్టుబడుల లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్న మంత్రి. పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడి. నేడు శ్రీకాకుళం జిల్లాకు వైఎస్ జగన్. మాజీ ఎంపీ పాలవలస రాజశేఖర్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జగన్. అనంతరం పాలకొండ నుంచి నేరుగా బెంగళూరు పయనమైన జగన్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి షాక్ ఇచ్చిన హైకోర్టు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ వేసిన వంశీ. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టివేసిన న్యాయస్థానం. భారత్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న ఎలాన్ మస్క్ దిగ్గజ ఈవీ కంపెనీ టెస్లా వాహనాల తయారీ యూనిట్ ని నెలకొల్పేందుకు ఇండియాలో షోరూంల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన టెస్లా. ఇండియాలో ఎలాన్ మస్క్ ప్రణాళికపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు. భారత్లో ఫ్యాక్టరీ పెట్టాలన్న మస్క్ నిర్ణయం అన్యాయమన్న ట్రంప్. తమ దేశాన్ని వాడుకోవటానికి ప్రతి దేశం ప్రయత్నిస్తుందని వ్యాఖ్య. తుంగభద్రలో గల్లంతైన మహిళా డాక్టర్ అనన్యరావు మృతి. మహిళా వైద్యుల బృందం చేసిన విహారయాత్ర విషాద యాత్రగా మిగిలిన వైనం. 25 అడుగులపై నుంచి నీళ్లలోకి దూకిన వైద్యురాలు. గురువారం ఉదయం ఆమె మృతదేహాన్ని వెలికితీసిన గజ ఈతగాళ్లు. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ తో తన ఛాంపియన్స్ ట్రోఫీ పోరుని ప్రారంభించనున్న భారత జట్టు. ఈ మ్యాచ్ కి ముందు భారత కెప్టెన్ ని ఊరిస్తున్న 5 రికార్డులు. మరొక 12 పరుగులు చేస్తే 11,000 రన్స్ ఫీట్ ని అందుకోనున్న రోహిత్.